10 ఇయర్స్ పట్టిందండి మేమందరం కలవడానికి. ప్రతి ఒక్క కాలేజ్‌లో బ్యాచ్‌లుగా మెయింటైన్ చేస్తారు. అదేవిధంగా మేము కూడా ఎంబీఏలో మేము 10 మంది బ్యాచెస్ అండి. వన్స్ ఎంబీఏ అయిపోయింది 2016లో ఎంబీఏ అయిపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఫోన్‌లో మాట్లాడుకోవడమే కానీ అందరం కలిసి అయితే కలవలేదు ఇంతవరకు. కానీ ఈ ఇయర్ మాత్రం ఖచ్చితంగా కలవాలి అని చెప్పి ఫిక్స్ చేసామన్నమాట డేట్. ఆ డేట్ వచ్చేంత వరకు ఖచ్చితంగా అందరూ వస్తారా? రారా? అని చెప్పి చాలా టెన్షన్‌గా ఉన్నింది నాకు. కానీ ఎట్లాగో అందరం వచ్చాం. అందరం కలిసామన్నమాట. చాలా హ్యాపీగా ఉన్నాము. అందరం ఒకసారి మళ్ళీ పాత రోజులకి వెళ్ళిపోయినట్టుగా. నా జీవితంలో నేను ఎంజాయ్ చేసిన డేస్ అంటే ఒక ఎంబీఏనే అండి. సూపర్‌గా ఎంజాయ్ చేశాము. 10 మంది బ్యాచ్ ఎక్కడికి వెళ్ళాలన్నా మేము 10 మంది వెళ్తాము. రచ్చ చేస్తామన్నమాట. ఫస్ట్ ఒక హోటల్లో వెళ్ళి భోంచేసుకొని అక్కడి నుంచి లోబాయ్కి వెళ్ళాము. హోటల్లో ఎక్కువసేపు మాట్లాడలేకపోయాము. ప్లస్ అందరూ ఉన్నారు కాబట్టి ఓపెన్‌గా కూడా మాట్లాడలేకపోయాము. అక్కడ కొంచెం సేపు ఉండి ఆ తర్వాత నుంచి ఐస్ క్రీమ్ షాప్‌కి వెళ్ళిపోయాను అనమాట. ఇదైతే కనీసం ఒక ఫోన్ కూడా లేదు. డైరెక్ట్‌గా ఇదే ఫస్ట్ టైం మాట్లాడటం కానీ అక్కడ కలవడం కానీ అనమాట. తను చెప్తుందనమాట వారం అందరం కాన్ఫరెన్స్ కాల్‌లో మాట్లాడుకుందాము అందరం కలిసి అనింది. సరే అందుకే నేను రికార్డ్ చేశాను అక్కడ. ఏది బాగా మాట్లాడే మొఖమే అని చెప్పి లాస్ట్ ఫ్రైడే మీట్ అయ్యామండి. ఇప్పటికి ఫ్రైడే ఇంకా కూడా కాల్ చేయలేదు తను. ఇదే విధంగా మా బ్యాచ్ లాగా మీ బ్యాచ్ కూడా ఉంటే ట్యాగ్ చేయండి. ఈ రీల్‌ని వాళ్ళకి షేర్ చేయండి.